వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోసం మా ఛానల్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే 'కంగవ' సినిమా అయితే అయిపోయింది కదా సినిమా. అయితే ఏం లేదు సినిమాలో దమ్ము. అసలు ఆ బాబు ఎందుకు ఎంట్రీ సీన్ వచ్చింది? ఆ బాబు నుంచి ఏమైంది అనేది మొత్తం సినిమా స్టోరీ అయితే తెలుస్తది కదా! అసలు సినిమాలో అసలు ఫస్ట్ హాఫ్ అయితే అసలు ఎంత బోరింగ్ పోతుందంటే అంత బోరింగ్ పోతుంటది. అసలు ఏందిరా నాయనా టార్చర్ అనిపించింది. ఆ పిల్లాడు ఏమో సూర్యని పొడుస్తాడు. ఆ పిల్ల బాబు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళ కారణం వల్ల తనకి ఇట్లా అయితదని చెప్పేసి ఆ బాబు మా అమ్మ నాన్నని చంపింది నువ్వే అని చెప్పేసి కంగువని చంపుతాడు. అయితే ఆ బాబు దగ్గర పోయి ప్రమాణం తీసుకోవడం ఏందో స్టోరీ కరెక్ట్ తీయనీకి రాలే గైస్ డైరెక్టర్‌కైతే. నాకైతే అంత ఫస్ట్ చూసినప్పుడైతే అంత సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఒకటి బాగుంది గైస్. ఒక 30 మినిట్స్ బాగుంటది. ఆ క్లైమాక్స్ కొరకే పోవాలి గానీ మిగతాది ఏం లేదు. ఇంక బాబీ డియోల్ అయితే ఎందుకున్నాడో అసలు అర్థం కాలే. ఒక అనవసరంగా లాస్ట్‌లో క్లైమాక్స్‌లో వచ్చి మధ్యలో ఇది అయిపోయినట్టు అయిపోయింది. దీనికి మళ్ళా సెకండ్ పార్ట్ కూడా ఇడిచిండ్రు మనకి దీనిలా. మళ్ళీ ఏందో గైస్ ఏదైతే అర్థమైతలేదు. నాకైతే కష్టమే అనిపిస్తుంది సినిమా అయితే. మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కొత్తగా వస్తున్న ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ. అయితే మీరు ఈ విషయం మీద అయితే 'కంగువ' మూవీస్ అయితే ఉన్నాయి గదా! 'కంగువ' మూవీ అయితే మీకు ఫస్ట్ హాఫ్‌లో వచ్చేసి సీన్స్ 'కంగువ' ఎంట్రీ సీన్ ఒకటి తప్ప ఇంగ తర్వాత ఆ పాములది లాస్ట్ క్లైమాక్స్ ఆ పాములది, తేళ్ళది అది నెక్స్ట్ లెవెల్ పెట్టిండు. అది అయిపోయినాక రాళ్ళతోటి ఉంది గదా! రాళ్ళది జంపింగ్ చేసి ఎగరేది. ఆ రాళ్ళు పడడం ఒకటి బాగుంది. ఆ చేతులు కట్ చేసేది అదొక సీన్ ఒకటి బాగుంది. ఇంక మిగతా మొత్తం అంతా డల్‌గా వెళ్తుంటది గైస్ మూవీ అయితే. నేను వెళ్ళొద్దు, చూడొద్దని చెప్పలేను గానీ చూడండి. మీ మీ ఇష్టపూర్వకంగా చూడండి. నేనైతే వెళ్ళొద్దంటే సినిమా అయితే ఒక్కసారైతే చూడొచ్చు పర్లేదు గానీ, ఆ మధ్యలో నిద్ర వస్తుంటది. అట్లుంటది సినిమా టార్చర్ అట్లా ఉంటది మరి. సెకండ్ హాఫ్ ఎప్పుడైపోతారా అని ఇంటికెళ్ళిపోవడం. మధ్యలో చాలా మంది లేసి ఎళ్ళిపోయిన కూడా సినిమా వస్తుంటాయి. అది పద్ధతి కాదు. ఓకేనా? ఓకే గైస్ అంతే వీడియో అయితే మా ఛానల్ లైక్ చేయండి. ఇలా పక్కన షేర్ చేయండి. మనం చేసే ప్రతి వీడియో అయితే మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే. సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.